ముందుగా సౌండ్ ఎటెనటర్ మనము రెక్టాంగులర్ సౌండ్ ఎటెనటర్ ఉంటుంది. అట్లానే రౌండ్ సౌండ్ ఎటెనటర్ కూడా ఉంటుంది. అయితే రెక్టాంగులర్ సౌండ్ ఎటెనటర్ గురించి మనం తెలుసుకుందాం. రెక్టాంగులర్ సౌండ్ ఎటెనటర్లో మనకి స్ప్లిట్టర్ బైఫర్కేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ డక్టర్ సైజ్ వచ్చినా సరే ఎట్లా స్ప్లిట్టర్స్ పెడతాం అనే విషయం తెలుసుకుందాం. ఇవి స్ప్లిట్టర్స్ అంటాం. అయితే ఈ సౌండ్ ఎటెనటర్ అనేది 20 గేజ్ బాడీ ఉంటుంది, 22 గేజ్ స్ప్లిట్టర్ ఉంటుంది. అట్లానే ఈ స్ప్లిట్టర్ మధ్యలో ఉన్నటువంటి ఫైబర్ గ్లాస్ అనేది 48 కేజీ డెన్సిటీ ఫైబర్ గ్లాస్ ఉంటుంది. దానిపైన టిష్యూ పేపర్ ఉంటుంది. దానిపైన 26 కేజ్ కానీ 28 కానీ అల్యూమినియం పెర్ఫరేషన్ షీట్ ఉంటుంది. అయితే డక్ట్ సైజుని బట్టి స్ప్లిట్టర్స్ కూడా మారుతూ పోతుంటాయి. అయితే ఈ డక్ట్ సైజుని బట్టి స్ప్లిట్టర్స్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ముందుగా ఈ స్ప్లిట్టర్స్ వచ్చే ప్లేస్లో ఈ సౌండ్ ఎటెనటర్గా ఉండే రెండు వైపులా మనకి ఇటువైపు నెక్స్ట్ ఇటువైపు వాల్ థిక్నెస్ అనేది 50-50 ఉంటుంది. అంటే 50 mm ఒక సైడు, వేరే సైడ్ కూడా 50 mm వాల్ థిక్నెస్ అంటూ ఉంటుంది. ఒక్కొక్క స్ప్లిట్టర్ యొక్క థిక్నెస్ వచ్చేసి మనం 100 mm తీసుకుంటాం. అయితే 100 mm అనే కాదు, డిఫాల్ట్ అని 100 mm చెప్పను. దీంట్లో డిఫరెంట్ థిక్నెస్ కూడా ఉంటాయి. యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి అది 50 mm లేకుంటే 100 mm 150 mm 300 mm అనే విషయం మనకి ఇచ్చే కస్టమర్ ఆర్డర్ బట్టి ఉంటుందన్నమాట. అయితే ఈ స్ప్లిట్టర్ మనం బైఫర్కేషన్ చేసేటప్పుడు ఒక డక్ట్ సైజుకి ఎన్ని స్ప్లిట్టర్లు అయినా పెడుతున్నాము, ఎయిర్వే గ్యాప్ అనేది మాత్రము 150 mm అయితే ఉండాలి. 150 mm కంటే ±15% అటు ఇటు ఉన్న ప్రాబ్లం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 150 mm ఎయిర్వే గ్యాప్ రావాలంటే డక్ట్ సైజు మనకి కరెక్ట్గా ఆ విధంగా వచ్చి స్ప్లిట్టర్ మనం బైఫర్కేషన్ ఈక్వల్గా పెట్టేటప్పుడు ఎయిర్వే గ్యాప్ 150 mm వచ్చే సందర్భాలు ఉంటాయి. లేని ఎడల 150 mm కంటే తక్కువ ఉండొచ్చు, అట్లానే 150 mm కంటే ఎక్కువ కూడా పోవచ్చు. అలాంటప్పుడు మనం అడ్జస్ట్మెంట్స్ అనేది స్ప్లిట్టర్స్ క్వాంటిటీని తగ్గించుకుంటూ పోవాలి. లేదంటే వాల్ థిక్నెస్లైనా అటువైపులో ఉండే వాల్ థిక్నెస్లైనా సరే మనం తగ్గిస్తూ ఉంటారన్నమాట. అయితే నేను ఒక డక్ట్ సైజ్ తీసుకొని ఏ విధంగా స్ప్లిట్టర్ డేటా అనేది క్యాలిక్యులేట్ చేస్తారనేది నేను చెప్తాను. ముందుగా ఒక డక్ట్ సైజ్ తీసుకునేటప్పుడు సీరియల్ నెంబరు, విడ్త్, హైట్, నెంబర్స్, లెంగ్త్, క్వాంటిటీ. ఈ లెంగ్త్ దగ్గరికి వచ్చేసరికి మనం సౌండ్ ఎటెనటర్ యొక్క లెంగ్త్ అనేది డిఫాల్ట్ 900 ఉంటుంది. లేకుండా 600 కూడా చేస్తారు, 1120 కూడా చేస్తారు. అది కూడా యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంటే. అయితే 900 mm మాత్రం డిఫాల్ట్గా ఉంటుంది. నెక్స్ట్ క్వాంటిటీ, నెంబర్ ఆఫ్ స్ప్లిట్టర్స్, నెక్స్ట్ స్ప్లిట్టర్ థిక్నెస్, నెంబర్ ఆఫ్ గ్యాప్స్, నెక్స్ట్ ఎయిర్వే గ్యాప్. నెంబర్ ఆఫ్ గ్యాప్స్ అంటే స్ప్లిట్టర్కి మిడిల్లో ఉండే గ్యాప్స్ అనమాట. స్ప్లిట్టర్కి ఉండే మిడిల్లో గ్యాప్ ఎయిర్వే గ్యాప్ అనేది 150 mm రావాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని గ్యాప్లు వచ్చాయనేది కౌంట్లో ఇక్కడ. ఇప్పుడు సీరియల్ నెంబర్ 1 తీసుకుంటాను. డక్ట్ సైజ్ వచ్చేసి 1000/500 తీసుకుంటాను. లెంగ్త్ 900 mm పెడతాను. క్వాంటిటీ 1 నెంబర్. నెంబర్ ఆఫ్ స్ప్లిట్టర్స్ అనేది మనకు తెలియదు, విడిచిపెట్టండి. మన నెక్స్ట్ స్ప్లిట్టర్ థిక్నెస్ వచ్చేసి మనకి 100 mm పెట్టుకున్నాను. నెంబర్ ఆఫ్ గ్యాప్స్ వచ్చేసి కూడా మనకు తెలియదు, విడిచిపెట్టండి. అయితే నెంబర్ ఆఫ్ గ్యాప్స్ అనేది మనకి నెంబర్ ఆఫ్ స్ప్లిట్టర్, ఒక స్ప్లిట్టర్ పెట్టామంటే గ్యాప్స్ ఎన్ని వస్తాయి, రెండు వైపులా 2 వస్తాయి. నెంబర్ ఆఫ్ గ్యాప్స్ వచ్చేసి స్ప్లిట్టర్కి ఒకటి పెరుగుతూ పోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ స్ప్లిట్టర్స్ గ్యాప్స్ వచ్చేసి 1 పెరుగుతూ పోతుంటుంది అనమాట. 1 గ్యాప్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. నెక్స్ట్ ఎయిర్వే గ్యాప్ అనేది మనకి కావాలి. దీనికి ఒక ఫార్ములా ప్రకారం చెప్తాను. డక్ట్ విడ్త్ మైనస్ 50 మనకి వాల్ థిక్నెస్ కూడా మైనస్ చేసుకొని నెంబర్ ఆఫ్ స్ప్లిట్టర్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్ప్లిట్టర్స్ ఇంటూ స్ప్లిట్టర్ థిక్నెస్ బై నెంబర్ ఆఫ్ గ్యాప్స్ పెట్టామంటే మనకి ఎయిర్వే గ్యాప్ అనేది ఎంత. ఇప్పుడు మనం జస్ట్ నెంబర్ ఆఫ్ స్ప్లిట్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 పెట్టామనుకోండి, 150 బరాబర్ వచ్చిందనమాట. అంటే 1000 mm యొక్క డక్ట్కి
హైట్తో మనకి సంబంధం ఉండదు. ఓన్లీ స్ప్లిట్టర్ యొక్క విడ్త్, అంటే మనకి డక్ట్ యొక్క విడ్త్తోనే దీనికి స్ప్లిట్టర్స్ అనే ఎయిర్వే గ్యాప్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 mm డక్ట్ కాబట్టి మనకి బరాబర్ 150 mm వచ్చింది. ఇది ఎయిర్వే ఇక్కడ మనకి వాల్ థిక్నెస్ ఎంత పెట్టుకున్నాం, 50 mm వాల్ పెట్టాం. రెండు వైపులా, ఒకవైపు 50, ఒకవైపు 50 mm వాల్. నెక్స్ట్ వేరే డక్ట్ సైజ్ తీసుకుందాం. అట్లానే ఫర్ ఎగ్జాంపుల్ 1200 డక్ట్ తీసుకుందాం. 1200/400, 900 mm లెంగ్త్. క్వాంటిటీ కూడా ఒక నెంబర్ తీసుకుందాం. నెంబర్ ఆఫ్ స్ప్లిట్టర్స్ ఎన్ని మనకు తెలియదు. వాల్ థిక్నెస్ వచ్చి 100 mm. నెంబర్ ఆఫ్ గ్యాప్స్ వచ్చేసి మనకు తెలియదు. ఎయిర్వే గ్యాప్ అనేది కూడా మనకు తెలియదు. అయితే ఫార్ములా మనం కాపీ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ స్ప్లిట్టర్స్ వచ్చేసి మనం 1000 mmకి మనకి 1000 mm వచ్చేసరికి 3 స్ప్లిట్టర్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 స్ప్లిట్టర్ ఎక్స్ట్రా పెడదాం, ఎందుకంటే 1200 డక్ట్ కదా విడ్త్. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 140 mm. 140 mm ఎయిర్వే గ్యాప్ ఇస్ కరెక్ట్, ఎందుకంటే మనం ఎయిర్వే గ్యాప్ అనేది ±15 mm 15%లో ఉండొచ్చు కాబట్టి 140 mm కూడా కరెక్ట్గా వస్తుంది. అట్లానే మనం 900 mm డక్ట్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 900 mm డక్ట్ సైజ్ తీసుకున్నాం. డక్ట్ హైట్ కూడా 400, లెంగ్త్ 400, క్వాంటిటీ కూడా 1 నెంబర్ తీసుకున్నాం. నెక్స్ట్ స్ప్లిట్టర్స్ ఏం తెలియదు, విడిచిపెట్టండి. స్ప్లిట్టర్ థిక్నెస్ వచ్చి 100 mm. నెంబర్ ఆఫ్ గ్యాప్స్ వచ్చేసి మనకి తెలియదు, విడిచిపెట్టండి. కాపీ చేశాను. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని పెట్టాము మనం, 1000 mmకి వచ్చేసరికి 3 స్ప్లిట్టర్స్ పెట్టాము. అట్లా కాకుండా మనకి 900 mm వచ్చింది కాబట్టి కొద్ది తగ్గిద్దాం, 2 స్ప్లిట్టర్స్ పెడదాం. 2 స్ప్లిట్టర్స్ పెట్టేసరికి మనకి ఏమైంది, అక్కడ 200 mm ఎయిర్వే గ్యాప్ అయిపోయింది అన్నమాట. 200 mm ఉండకూడదు కదా. అలా కాకుండా మనం 3 పెట్టామనుకోండి, 3 స్ప్లిట్టర్స్ పెట్టడం 125 mm అయింది. ఇప్పుడు వాల్ థిక్నెస్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాల్ థిక్నెస్ అనేది 50 mm 50 mm ఉంది కదా రెండు వైపులా. ఈ 50 mm అంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం, వాల్ థిక్నెస్కి ప్లస్ 50 నెంబర్ ఆఫ్ గ్యాప్ చేద్దాం. 137.5 ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. అప్పుడు వాల్ థిక్నెస్ ఎంత అవుతుంది మనకి, 25 mm అవుతుంది అనమాట. 25 mm ఎందుకు అవుతుంది, 50 mm అనేది మనం అడ్జస్ట్ చేసాం, వాల్ థిక్నెస్కి అడ్జస్ట్ చేసాం కాబట్టి 150 mm మనకి అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇట్లానే మనకి ఏ సైజ్ వచ్చినా సరే మనం స్ప్లిట్టర్ థిక్నెస్ అనేది బైఫికేషన్ చేసుకొని మనం చేసుకుని పోవాలి. నెక్స్ట్ 1500 1500/400, 900 mm, లేకపోతే 900 mm 1 నెంబర్ ఆఫ్ స్ప్లిట్టర్స్ తెలియదు. స్ప్లిట్టర్ థిక్నెస్ వచ్చి 100 mm, నెంబర్ ఆఫ్ గ్యాప్స్ తెలియదు. నెక్స్ట్ మనం ఫార్ములాని అప్లై చేస్తాం. ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తాం. ఇలాంటప్పుడు నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని వస్తాయి, 5 వస్తాయి. 5 వస్తే మనకి 150 mm వస్తుందన్నమాట. అట్లా కాకుండా మనకి డక్ట్ సైజ్ 1600 వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1600 వస్తే వాల్ థిక్నెస్ 166కి పోయింది, 166 mm. 166 mm కూడా కరెక్టే. మనం 1500 డక్ట్ సైజ్కి 5 స్ప్లిట్టర్సే పెడతాం. అట్లానే 1600 డక్ట్ సైజ్కి కూడా మనం 5 స్ప్లిట్టర్సే పెట్టవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకా ఈ విధంగానే మనం ఈ స్ప్లిట్టర్స్ అనేది ఫ్యాబ్రికేషన్ చేసుకొని మన స్ప్లిట్టర్ డేటాని ఈ విధంగా రెడీ చేసుకొని మనం మ్యానుఫ్యాక్చరింగ్లో తయారు చేసుకుని పోవాలి. ఎప్పుడైనా మనం స్ప్లిట్టర్స్ అనేది 150 mm అయితే ఎయిర్వే గ్యాప్ అయితే ఉండాలి. 150 mm కంటే తక్కువ ఉండొచ్చు, సందర్భం 15% ప్లస్ ఆర్ మైనస్లో ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం మనం వాల్ థిక్నెస్లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగైతే షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి.